అదితి మనస్ఫూర్తిగా ఈ పెళ్లి ఒప్పుకోలేదండి. లేదండి, మనస్ఫూర్తిగా కాకపోయినా పెళ్లికైతే ఒప్పుకుంది కదా. పెళ్లి చేసుకోవడానికి మనసు అంగీకరించినప్పుడు అది మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవడం ఎలా అవుతుందండి? మనసులో ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే తను మీరు కోరుకున్నట్టు సంతోషంగా ఉంటుందా? తను నిజంగా మిమ్మల్ని మర్చిపోయి మరొకరిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే వాళ్ళ అమ్మా నాన్న చూసిన సంబంధమే చేసుకునేది. ఇంతదాకా వచ్చేది కాదు కదా. వాళ్ళు బాధపడేవాళ్ళు కాదు కదా. అదితికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, కానీ తన నిజమైన సంతోషం మీరు చూడట్లేదేమోనని నాకు అనిపిస్తోందండి. అలా అని ఎందుకు అంటున్నారండి? నేను కూడా ఒక ఆడపిల్లనేనండి. ఒక ఆడదాని మనసు ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆడపిల్ల ఒకరిని ప్రేమిస్తే చనిపోయే వరకు వారిని అస్సలు మర్చిపోదు. అదితి మనసు నిండా మీరే ఉన్నారు. అలాంటిది మిమ్మల్ని మర్చిపోయి అదితి మరొకరిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది అంటే మీరెలా నమ్మారండి? లేదండి, అంటే అదితి హార్ట్ఫుల్గా కాకపోయినా పెళ్లి చేసుకుంటానని చెప్పింది. మీరు బాధపడకూడదని అలా చెప్పిందేమో, కానీ మిమ్మల్ని కాకుండా తను వేరొకరిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం బాధపడుతుందండి. ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే అది ఎంత బాధగా ఉంటుందో, ఆ జీవితం ఎంత నరకంగా ఉంటుందో మీరు నేను అనుభవిస్తున్నాం కదండి. మనసులో ఒకరిని ప్రేమిస్తూ పైకి మరొకరితో కలిసి ఉండడం చాలా బాధగా ఉంటుందండి. అది మీకు తెలియంది కాదు. దయచేసి అదితి పెళ్లి గురించి ఇంకొక్కసారి ఆలోచించండి. ఇది నా అభిప్రాయం మాత్రమే. తప్పుగా మాట్లాడుంటే మరోలా అనుకోకండి. నేను చెప్పాలనుకున్నది చెప్పాను. తర్వాత మీ ఇష్టం. అంటే ఆలియా నన్ను పెళ్లి చేసుకుని బాధపడుతున్నారా? నాతో మనస్ఫూర్తిగా కలిసి ఉండడం లేదా? నాతో ఉండడం తనకి నరకంగా ఉందా? తన మొదటి ప్రేమే ఇంకా తన మనసులో ఉందా? నన్ను తను ఇష్టపడడం లేదా?